ఎన్నికల వేళ ఓ కరడుగట్టిన గ్యాంగ్ సభ్యులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం సంచలనం రేపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ ఎన్కౌంటర్ జరగడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీహార్లో నేరపూరిత చర్యలకు పాల్పడేందుకు సిగ్మా అండ్ గ్యాంగ్ సభ్యులు కుట్ర పన్నారని నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో బీహార్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా క్రైమ్ బ్రాంచ్ టీంను ఏర్పాటు చేసి సిగ్మా గ్యాంగ్ సభ్యులను ఎన్కౌంటర్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్కు చెందిన కరడుగట్టిన ఓ ముఠాకు గట్టి షాక్ ఇచ్చారు ఢిల్లీ, బీహార్ పోలీసులు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సిగ్మా గ్యాంగ్కు చెందిన 4 సభ్యులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఎన్కౌంటర్ జరగడం చర్చనీయాంశంగా మారింది. సిగ్మా గ్యాంగ్కు చెందిన ముఠా సభ్యులు దాదాపు నెలకు నేరం చేస్తూ ఉంటారు. ఈ ముఠా కాంట్రాక్టు హత్యలు చేసింది. ఇలాంటి కరడుగట్టిన ముఠా సభ్యులను ఢిల్లీ, బీహార్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ఢిల్లీలో ఎన్కౌంటర్ చేయడం సంచలనం రేపింది. పోలీసుల ఎన్కౌంటర్లో సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్ నాయకుడు సహా మరో 3 క్రిమినల్స్ హతమయ్యారు. దేశ రాజధానిలోని బహదూర్ షా మార్గులో ఉన్న డాక్టర్ అంబేద్కర్ చౌక్, పన్సాలి చౌక్లలో పోలీసుల టీం, సిగ్మా గ్యాంగ్ సభ్యుల మధ్య తుపాకీ కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో రంజన్ పాఠక్, బిమ్లేష్ మహాతో, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ హతమయ్యారు. వీరిలో అమన్ ఠాకూర్ ఢిల్లీలోని కరవల్ నగర్ వాస్తవ్యుడు. మిగతా 3 గ్యాంగ్స్టర్లు బీహార్లోని సీతామర్హి వాసులు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీహార్లో నేరపూరిత చర్యలకు పాల్పడేందుకు సిగ్మా గ్యాంగ్ సభ్యులు కుట్ర పన్నారని నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో బీహార్, ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సంయుక్త టీంను ఏర్పాటు చేసి సిగ్మా గ్యాంగ్ సభ్యుల జాడను గుర్తించారు. పోలీసులు చుట్టుముట్టగానే 4 గ్యాంగ్స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ప్రతి కాల్పులు జరిపారు. 15 నిమిషాల పాటు ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగాయి. 4 గ్యాంగ్స్టర్లకు బుల్లెట్లతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని రోహిణి ఏరియాలోని డాక్టర్ బిఎస్ఏ హాస్పిటల్లో చేర్పించారు. అయితే అప్పటికే ఆ 4 చనిపోయారని వైద్యులు వెల్లడించారు. మరోవైపు గ్యాంగ్స్టర్ల కాల్పుల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. బీహార్కు చెందిన సిగ్మా అండ్ కంపెనీ ముఠా సభ్యులు దాదాపు నెలకోసారి నేరాలు చేస్తూ ఉంటారు. కాంట్రాక్టు హత్యలు చేయడం వీరికి అలవాటు. మరికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ గ్యాంగ్పై బీహార్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. ఢిల్లీ, బీహార్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో ఈ గ్యాంగ్ ఆచూకీ తెలిసింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లగా ఈ ముఠా సభ్యులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా 4 క్రిమినల్స్ హతమయ్యారు. సాధారణంగా వీరు నేరం చేసే ముందు బీహార్ రాష్ట్రం వెలుపలకు వెళ్లి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చి అమలు చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిగ్మా గ్యాంగ్ కుట్రలను పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు. బీహార్లోని సీతామర్హితో పాటు జార్ఖండ్, యూపీ, నేపాల్ సరిహద్దుల్లో సిగ్మా అండ్ ముఠా క్రియాశీలకంగా ఉంది. బీహార్లోని బ్రహ్మశ్రీ సేనా నాయకులు గణేష్ శర్మ, మదన్ శర్మ, ఆదిత్య సింగ్ల హత్యల్లో సిగ్మా గ్యాంగ్ పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. అక్రమ ఆయుధాల సరఫరా, దోపిడీల వంటి కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఈ గ్యాంగ్ సభ్యులున్నారు. గతంలోనే ఓసారి రంజన్ను ఎన్కౌంటర్ చేసేందుకు బీహార్ పోలీసులు ప్రయత్నించగా అప్పుడు తప్పించుకున్నాడు. కానీ తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్కౌంటర్లో రంజన్ హతమయ్యాడు. ఎన్కౌంటర్లో హతమైన 4 గ్యాంగ్స్టర్లు పలు హత్యలు, ఆయుధాలతో బెదిరించి లూటీలకు పాల్పడిన కేసులో వాంటెడ్గా ఉన్నారు. ఈ మేరకు అభియోగాలతో బీహార్లోని దుమ్రా, చరౌత్, గహ్రా, పూర్ణహియా ప్రాంతాల్లో వారిపై కేసులు ఉన్నాయి. బీహార్లోని బ్రహ్మశ్రీ సేనా నాయకులు గణేష్ శర్మ, మదన్ శర్మ, ఆదిత్య సింగ్ల హత్యల్లోనూ సిగ్మా గ్యాంగ్ పాత్ర ఉంది. సిగ్మా గ్యాంగ్లోని పలువురు సభ్యులు హతం కావడంతో బీహార్, ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో పలు పెద్ద నేరపూరిత చర్యలు, కుట్రలు భగ్నం చేసినట్లయింది.
కొయిలాంచల్ శాంతిసేన అనే గ్యాంగుకు చెందిన 5 గ్యాంగ్స్టర్లను జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ గ్యాంగు సభ్యుల కదలికలపై నిఘా వర్గాల నుంచి పోలీసులు పక్కా సమాచారం అందింది. దీని ప్రకారం రాంచీలో BIT మెస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్టూ ఓవర్ బ్రిడ్జి సమీపంలో 4 పురుష గ్యాంగ్స్టర్లను అదుపులోకి తీసుకున్నారు. రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్ ఏరియాలో మహిళను అరెస్ట్ చేశారు. ఆమెను కొయిలాంచల్ శాంతిసేన నేత సుజీత్ సిన్హా భార్య రియా సిన్హాగా గుర్తించారు. ఈ 5 నుంచి పాకిస్తాన్లో తయారైన 3 పిస్టల్స్, 7 మ్యాగజైన్లు, 13 కార్ట్రిడ్జ్లు, ఒక 4-వీలర్, 6 మొబైల్ ఫోన్లు, 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో రాంచీలోని తుపుదానా పోలీస్ స్టేషన్ ఏరియాలో తుపాకీ కాల్పుల ఘటన ఒకటి జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేరగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కాల్పులకు పాల్పడింది తామేనని అప్పట్లో కొయిలాంచల్ శాంతిసేన ప్రకటించుకుంది. దీనిపై రాంచీ పోలీసులు దర్యాప్తు చేయగా కొయిలాంచల్ శాంతిసేన నేత సుజీత్ సిన్హాకు ప్రస్తుతం UAEలో ఉంటున్న గ్యాంగ్స్టర్ ప్రిన్స్ ఖాన్తో లింకులున్నట్టు వెల్లడైంది. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు సుజీత్ సిన్హా భార్యను, అతడి 4 అనుచరులను అరెస్ట్ చేశారు. మొత్తంగా ఓవైపు సిగ్మా అండ్ గ్యాంగ్ సభ్యులు ఎన్కౌంటర్ కావడం, కొయిలాంచల్ శాంతిసేన గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేయడం ద్వారా పలు కుట్రలను భగ్నం చేసినట్లయింది. మోస్ట్ వాంటెడ్ గా ఉన్న సిగ్మా అండ్ గ్యాంగ్ సభ్యులు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కుట్రలకు పాల్పడే అవకాశం ఉండడంతో వారిపై నిఘా పెట్టిన బీహార్ పోలీసులు ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన ఆపరేషన్లో 4 సభ్యులను హతమార్చారు. అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన ఈ ఎన్కౌంటర్ తో బీహార్, ఢిల్లీ NCR ప్రాంతాల్లో పలు పెద్ద నేరపూరిత చర్యల కుట్రలు భగ్నం చేసినట్లయింది.